దేవదేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున చేరువచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ఈ సమయంలో మనము మధ్యలో 2 ఆదివారాలు, ఒక ఆదివారం మట్ల ఆదివారము సందర్భంగా మట్ల ఆదివారపు సందేశం విన్నాం. పోయిన ఆదివారము ఈస్టర్ పండుగ సందర్భంగా ఈస్టర్ ప్రసంగాన్ని మనం విన్నాం. ఇక ఈరోజు నుండి మరలా మన అనుదిన ఆదివారపు ధ్యానంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఆది కాండంలో ఇంతవరకు 19 అధ్యాయాలు మనం పూర్తి చేశాం. ఈ 2 వారాలకు క్రితము మరి లోతు కుమార్తెలను గురించినటువంటి ప్రస్తావన మనము ధ్యానం చేయడం జరిగింది. ఈరోజున 20వ అధ్యాయంలో మరలా అబ్రహామును గురించినటువంటి ప్రస్తావన ప్రారంభించబడతా ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దోంబిడ్లారా, ఈరోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, అబ్రహాము శారా వారుంటున్నటువంటి ప్రదేశంలో నుండి వారు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ వేసుకున్నాడు అబ్రహాము గుడారము? ఎక్కడో వేసుకున్నాడు. ఎన్నో అధ్యాయంలో చెప్పానది? లోతేమో సొదొమ గొమొర్రాకు దగ్గరగా వేసుకున్నాడు. అబ్రహాము మాత్రము మమ్రే దగ్గర, హెబ్రోనులో మమ్రే దగ్గర తన గుడారం వేసుకున్నాడు. దేవుడు చెప్పిన చోట నుండి అదే ప్రదేశంలో ఉన్నాడు. ఈ సంఘటనలు జరిగేంత వరకు కూడా లోతన్న 2 ప్రాంతాలు మార్చి వెళ్ళిపోయాడు. కానీ ఈ అబ్రహాం మాత్రం అక్కడి నుండి ఇప్పటి వరకు కదలలే, అక్కడే స్థిరంగా ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరలా కాస్త బయటకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దోంబిడ్లారా, మరి మొదటిసారి ఐగుప్తుకు వెళ్ళాడు కదా. ఈ కనాను దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. 12వ అధ్యాయంలో చూస్తాం. అది ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఒక భయంకరమైనటువంటి శోధన ఎదురైంది. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మరి శారాయిని పట్టుకొని మరి ఆమెను ఇంట్లో పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు, తిరిగి దేవుడు వాళ్ళను తెగులుతో మొత్తినప్పుడు ఆ శారాయిని వదిలిపెట్టి మరి అక్కడి నుండి దాసదాసీలను, ఆస్తిపాస్తులను ఇచ్చి సాగనంపిన చరిత్ర మనం ఇది వరకు నేర్చుకున్నాం. ఇదిగో ఇక్కడ ఈ రోజున మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగము కూడా అక్షరాల అలాంటిదే. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను కనుక మనం ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా ఉంటాయి అబ్రహాము జీవితంలో. ఈ అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటానే ఉన్నాం దరిదాపుగా కొన్ని వారాల నుండి. ఈరోజున క్రితము ఐగుప్తు దేశములో ఎలాంటి తప్పిదము చేశాడో అబ్రహాము, ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా అదే తప్పిదము చేస్తూ ఉన్నాడు. క్రితము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. మొదటి వచనం చదవండి. ఆది కాండం 20వ అధ్యాయం 1వ వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడంటే దరిదాపుగా ఈ మధ్యధరా సముద్రము దగ్గరలో ఉన్నటువంటి గెరారు అనేటటువంటి
ప్రాంతానికి, గెరార్ అనేటువంటిది ఈ ఫిలిస్తియా దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. ఫిలిస్తీన్లు అంటే మనకి ఎక్కడ కనబడతారు అని అంటే న్యాయాధిపతుల గ్రంథంలో, తర్వాత దావీదు కాలములో ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు కదా. ఈ రీతిగా ప్రేమణ దోంబిడ్లారా, ఈ ఫిలిస్తీన్ల ప్రాంతానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ గెరారు అనేటటువంటి ప్రాంతములో అబ్రహాము నివాసం ఉంటూ ఉన్నాడు. మరలా కరువు వచ్చిందో లేకపోతే అక్కడే ఎన్నాళ్ళు ఉంటామని కాస్త కదలిక చేశాడో మరి ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి ఆనవాలు ఏమి లేదు. కానీ మొట్టమొదటిసారి అయితే తానుంటున్నటువంటి కనానులో కరువు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సహాయం కొరకై వేడుకోకుండా ఈ అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళి తిప్పలు పడి పప్పన్నం తిని వచ్చాడు. ఏం చేశాడు? అంతే కదా. ఇక్కడ దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి సమృద్ధినిచ్చాడు. కాస్త ఏమంటారంటే ఇబ్బంది కలగగానే పక్కకి వెళ్ళిపోయాడు. అబ్రహాము పవర్, అబ్రహాము శక్తి సామర్థ్యాలు మామూలువి కాదు. ఇంకా క్రింద మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఈ గెరారులో ఉంటున్నటువంటి ఈ తరుణములో ఈ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి అబీమెలెకు ఎవరైతే ఉన్నారో ఈ అబీమెలెకు కూడా అచ్చంగా ఆ ఫరో లాంటి మనస్తత్వం కలిగిన వాడే. ఫరోకు ఎవరైనా క్రొత్త అమ్మాయి కంటబడిందంటే వదిలిపెట్టే లక్షణాలు అతనిలో లేవు. అలాంటి లక్షణాలే ఇదిగో ఈ యొక్క గెరారు రాజు అయినటువంటి అబీమెలెకులో కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ నాకు అర్థం కానటువంటి ఒక విషయం, ఈ శారమ్మ ఒక 20 ఏండ్లు, ఒక 30 ఏండ్లు, ఒక లేకపోతే 40 ఏండ్లు ఉందంటే అది వేరు. దరిదాపుగా మనం మొన్న వయసు చూసాం. ఎంత ఉంది ఇప్పుడు శారమ్మకు వయసు? నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నారు. సీరియల్ అయితే బాగా గుర్తుపెట్టుకుంటారు మీరు. రేపు ఎన్నో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో తెలుసు మీకు, ఎప్పుడైపోతుందో తెలుసు మీకు. వాక్యం ఎక్కడి వరకు వచ్చింది, ఏం నేర్చుకుంటున్నామనేది తెలియదు మీకు. వినేవాళ్ళకు తెలియదు, ఇక్కడ చదివే కుమారులకు తెలియదు, కుమార్తెలకు తెలియదు. ఆహా, రైట్. దరిదాపుగా మరి ఇక్కడ అబ్రహాము ఈ శారమ్మ వయసు దరిదాపుగా ఈ 95 సంవత్సరాల నుండి 99 మధ్యలో ఉన్నది. 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఇదిగో 90 అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారమ్మకి ఎంత? ఏడున్నది అది? నేను పిన్నులు పెట్టుకుని ఇప్పుడు తీయడం కుదరదు నాకు. ఇప్పుడు వెనక్కి పోవాలంటే కష్టం. వెనకాల ఉంటుంది అబ్రహాం వయసు చెప్పాను నేను మీకు. వాళ్ళిద్దరి పేర్లు మార్చినప్పుడు ఆ అధ్యాయంలో. సరే, రికార్డింగ్ ఉన్నది కాబట్టి మీ మాట కాదు, నా మాట కాదు, ఓ 90 ఏళ్ళు వేసుకుందాం, 95 ఏళ్ళు వేసుకుందాం శారమ్మకు. ఓకేనా? జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. ఈ శారమ్మ దరిదాపుకి ఇప్పుడు 90 సంవత్సరాలంటే ముసలోళ్ళ కాదా? ఈ ముసలామెను చూసి ఈ రాజుగారు ఎందుకు ఆశిస్తున్నాడో అర్థం కాదు. అప్పటికి వ్రాయబడింది, శారమ్మ గర్భం ఉడిగిపోయింది, గర్భము ధరించేటటువంటి ఆస్కారం ఎంత మాత్రమును లేదు. ఈ అబ్రహాం భయం ఏంటంటే ఈ శారమ్మను చూసి నన్ను చంపుతారు, ఆమె కొరకు యుద్ధం చేసి నన్ను చంపేసి ఆమెను పట్టుకెళ్తారు అనేసి ఆయన భయం.
అంటే శారమ్మకేమైనా పర్వాలేదు కానీ ఈయనకు మాత్రం ఏం కాకూడదు. ఇది ఈయన పని. కాబట్టి ప్రభునందు ప్రేమను దోమ బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా శారమ్మని ఇరికిస్తున్నాడు, పక్కకు జరుగుతున్నాడు. అయితే అబ్రహామునకు ఒక విశ్వాసం ఉన్నది ఏంటంటే, తప్పు చేసినా కన్నా దేవుడు రైట్ చేస్తాడులే అనుకుంటున్నాడు. ప్రతిసారి అదే భ్రమలో ఉంటా ఉన్నాడు, అదే స్థితిలో ఉంటా ఉన్నాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిస్తే ఈ రాజుగారు శారమ్మ మీద ఆశ కలిగినప్పుడు, తప్పుడు అభిప్రాయం కలిగి ఆమెను తీసుకొని వెళ్ళదలిచినప్పుడు ఇతడు అడ్డుగా ఉంటాడు కనుక ఇతన్ని చంపేసి ఆమెను తీసుకెళ్తాడని ఈ అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తున్నాడంటే, నువ్వు నా చెల్లెలు అని చెప్పు అని అంటున్నాడు. చెల్లెలు అని చెప్పు అని అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నా చెల్లెలు అని చెప్తే నిన్ను పట్టుకెళ్తారు, నన్ను వదిలిపెడతారు. ఆమెను పట్టుకెళ్ళిన తర్వాత ఈయన బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యో దేవా ఎంత పని అయిపోయిందని. కొన్ని అజ్ఞానపు పనులు మనము చేయకుండా ఉండడానికి ఈ సందర్భాలు చాలా ఉదాహరణగా నిలిచాయండి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొత్తం మీద ఈ అబీమెలెకు అనేటువంటి రాజు ఆ శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. ఇక ఆమెను తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఏ రోజైతే తీసుకొని వెళ్ళాడో ఆ రోజు రాత్రి కలలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? అబీమెలెకు రాజుతో. ఇప్పుడు శారమ్మనేమో రాజుగారి భవంతిలో ఉన్నది, అబ్రహామేమో బయట ఉన్నాడు. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం వచ్చారు వాళ్ళు అక్కడికి. ముక్కు ముఖం తెలియనటువంటి, అసలు ఊరు పేరు లేనటువంటి ఒక ప్రాంతాన్ని, వారు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి క్రొత్త ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. మనకు కొన్నిసార్లు మన కుటుంబాల యొక్క విలువ, మన బంధాల విలువ, మన ప్రాంతాల విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఓ వారం 10 రోజులు 4 రోజులు వదిలిపెట్టి పోతే కానీ అర్థం కాదు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు ఊర్లో పడదామా అనిపిస్తుంది. అవునా? అనిపించదా? ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ పోతే బాగుండు, విజయవాడ పోతే బాగుండు, వైజాగ్ పోతే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు అని భలే మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మా ఊర్లో పడతాంరా నాయనా, ఎప్పుడు వెళ్ళిపోతాము అన్నట్టుగా ఉంటుంది. కొత్త ప్రాంతంలో ఉండే తిప్పలన్నీ కాదు, అన్నిటికీ ఓర్చుకోవాలి. ఇదిగో ఈ క్రొత్త ప్రాంతానికి వెళ్ళినటువంటి అబ్రహామునకు మరలా భయంకరమైనటువంటి శోధన ఎదురైంది. ఇలాంటి తరుణంలో తాను చేసినటువంటి పని ఏంటంటే, చేసిన తప్పే మరలా చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆగి ఆలోచన చేయవలసిన ఇంకో విషయం ఏంటంటే, ఒక మనిషి ఒక తప్పిదానికి, ఒక పొరపాటుకు అలవాటు పడితేనండి తిరిగి మరలా అదే చేయడానికి ఇష్టపడతారు. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి సందర్భం. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఏం జరిగిందో అబ్రహామునకు తెలుసు. ఆ సిచ్యువేషన్లో మరలా ఇక జన్మలో ఇలాగ చేయకూడదు అని అనుకుంటాడు. అవునా కదా? కానీ ఇక్కడికి వచ్చేసరికి మరలా ఏమంటున్నాడంటే, ఇదిగో సారమ్మ, నువ్వు నా చెల్లెలు, నేను నీ అన్నను, ఇదే ఫిక్స్ అయిపో. వాడు అడిగాడు అనుకో, అదే చెప్పు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నెగ్గొస్తున్నది. కానీ ఒకవేళ సాధారణ ప్రజలుగా దైవభక్తి లేకుండగా, దేవుడంటే భయము భక్తి లేక, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సహాయము గనుక అబ్రహాము శారమ్మ జీవితాల్లో లేకపోతే గనుక ఏమైపోయి ఉండేది? ఎంత ఘోరమైన పరిస్థితి జరిగేది వారి జీవితంలో. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అబ్రహామునికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, అలా చెప్పమనడానికి కూడా ధైర్యం లేకపోలేదు, తనకు నిరీక్షణ లేకపోలేదు. అబ్రహాము గొప్ప నిరీక్షణ కలిగినవాడు, ఓపిక నిరీక్షణ కలిగినవాడు, విశ్వాసము కలిగినవాడు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే,
దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అని కూడా మనకు కనబడుతూ ఉన్నది. దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి, కావాలని వాళ్ళని ఎదిరించలేడు, అలాగని ఈమెను వదిలించుకోలేడు. ఆమెను వదిలించుకోవాలి అని అంటే ఈయన చచ్చిపోవాలి. చాలా ఏమంటే చిక్కుముళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాడు అబ్రహాం. అందుకని నీ సంగతి దేవునికి అప్పచెప్పేస్తా, నువ్వైతే వెళ్ళిపో, నీకేం కాదు, నేను దేవునికి ప్రార్థన చేస్తాను ఇక్కడ. అది ఆయన విశ్వాసం. సరే, మొత్తం మీద శారమ్మ రాజభవంతికి వెళ్ళింది. రాత్రి అయింది. ఈ రాజుగారు పడుకున్న తరువాత కల వచ్చింది. దేవుడు కలలో మాట్లాడుతున్నాడు అతనితో. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి ఒకసారి. రైట్, 3వ వచనం చదవండి. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా. జాగ్రత్త అబీమెలెకు, ఎవరిని తీసుకొచ్చుకున్నావో నీకు తెలుసా? ఆమె స్థితి ఏంటో తెలుసా? ఎవరు అనుకుంటున్నావు? ఆషామష అనుకుంటున్నావా? ఎవరిని పడితే స్త్రీ కనబడితే చాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఎవరో తెలుసా? ఆమె ఒక పురుషునికి భార్య. ఆమెను తీసుకొచ్చి నువ్వు ఈ రోజున ఇంట పెట్టుకున్నావు. ఇంకో మాట అంటాడు, చదవండి 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? అయ్యో దేవుడా, నేనేం చేయలేదయ్యా, నేనేం చేయలేదు. చేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? ఏమన్నా చేద్దామనే చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? అందుకే నీతో ముందుగా మాట్లాడుతున్నాను ఆయన. ఇంకేమన్నా ఇక్కడ అబీమెలెకు డైలాగ్ చూడాలి. అయ్యో ప్రభువా, నేనేం చేయలేదు నాయన. ఆమె కొరకు ఇట్టి నీతి కలిగిన జనం అంట వాళ్ళు. ఎంత నీతి ఉన్నదో, ఎంత న్యాయం ఉన్నదో, ఎంత ధర్మం ఉన్నదో. ప్రేమణ దోం బిడ్లారా, కొన్నిసార్లు తమకు తామే నీతిమంతులం అనుకునే ప్రజలు ఉంటారంట. యేసుప్రభుల వారే తన బోధల్లో చెప్పాడు ఏమని? తమకు తామే నీతిమంతులమని చెప్పుకునేటటువంటి పరిచయులు ఉన్నారు. ఎవరు చెప్పనక్కర్లేదు వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు మంచి వాళ్ళని. వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళకు వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. ఓహో, నేను నీతిమంతుని, నిన్ను నీతిమంతురాలను, మేమే మంచి వాళ్ళం, మేమే. అలాంటి రకంగా ఉన్నాడు ఈ అబీమెలెకు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే అయ్యో ప్రభువా, అలా కాదయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, దయచేసి నన్ను క్షమించుమని చెప్తా ఉంటాడు. ఇంకో మాట చూడండి, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అన్నది, అందుకే తెచ్చుకున్నానయ్యా, నాదేం తప్పులేదు స్వామి అంటున్నాడు ఈయన. ఇది ఎక్కడ జరుగుతుంది సంభాషణ అంతా? కలలోనే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం స్పష్టంగా వినబడుతూ ఉన్నది. గజగజ వణికిపోతున్నాడు అబీమెలెకు. అయ్యా, నాదేం తప్పు లేదయ్యా, ఏదో ఒంటరిగా ఉన్నది, పెళ్లి కాలేదని చెప్తే నేను తీసుకొచ్చుకున్నానయ్యా పెళ్లి చేసుకుందామని, నాదేం తప్పు లేదు స్వామి. ఇదిగో ఎవరైతే మీరు చెప్తున్నారో భర్త అని, ఆయన నా చెల్లెలని చెప్పాడు, ఈమె కూడా నా అన్ననే చెప్పింది, అందుకే తెచ్చుకున్నానయ్యా, నా తప్పేం లేదు అంటున్నాడు ఆయన. తర్వాత చదవండి. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో నేను ఏ దోషం చేయలేదయ్యా, నా చేతులకు ఏ మురికి అంటించుకోలేదయ్యా. చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు. ఇంకా చదవండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసిదివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోం బిడ్లారా,
నువ్వు యథార్థంగా చేస్తానంటున్నావు కదా, వాస్తవమే. ఏదో అమ్మాయి నచ్చిందని తెచ్చుకున్నావు, చెడు ఉద్దేశం లేదు అని అంటున్నావు కదా, యథార్థంగా చేసావని నాకు తెలుసు. కానీ నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేనే నిన్ను అడ్డగించాను. నువ్వు చేసింది ఆమెను తెచ్చుకుని పెట్టుకున్న మాట వాస్తవమే, కానీ ఆమెతో తప్పు చేయకుండా నేనే నిన్ను ఆపాను. ఇంకో మాట వ్రాయబడతా, మాట చదవండి. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. అందరు చెప్పండి నా వెనకాల ఈ మాట. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఈ మాట మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా తన శత్రువుడు ముట్టనీయడు. హల్లెలూయా. శత్రువు చేతిలోనే ఉన్నది శారా. ఆమె జీవితం నాశనం అవడం ఎంతసేపు కాదు, కానీ దేవుడు సెలవీయలేదు. అబీమెలెకు అడ్డుకున్నాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్కన ఉంటే మనకు ఏ విధమైనటువంటి అపాయము, ఆటంకము, శోధనములు కలగవు. నేను ఆమెను నిన్ను ముట్టనియలే, నువ్వేం చేసేది, నేనే ముట్టనివ్వను అని చెప్తా ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏంది ప్రభువా దీనికి పరిస్థితి అంటే, ఇదిగో 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పచెప్పేసి, నువ్వు బ్రతికి బట్టగట్టాలంటే, తిరిగి నీ జీవితం, నీ కుటుంబం, నీ రాజ్యం బాగుండాలంటే నువ్వు వెంటనే శారాను తీసుకెళ్ళి అబ్రహాంతో కలిపేయి. ఇంకో మాట, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించకపోతే నీవును నీ వారందరూ పరదేశులము. ప్రియులారా, మొత్తం కరోనా వైరస్ వచ్చి ఊర్లు ఎట్లా తలిగిపడ్డాయో అట్లా అయిపోతుంది బిడ్డ నీ సంగతి. నువ్వు ఆయనకు ఆ శారమ్మను తీసుకెళ్ళి ఆమె భర్తకు అప్పచెప్తేనే బ్రతుకుతావు. ప్రార్థన చేయించుకో, వెళ్ళి ఆయన దగ్గర ఒక క్షమాపణ కోరి ప్రార్థన చేయించుకో. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు నాయనా. నీవు నీతిమంతుడను, నీవు యథార్థవంతుడవు, నేను మంచివాడనని చాలా ఘనంగా చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు చేసింది చాలా ఘోరమైన తప్పు. అందుకే నిన్ను ఏ మిస్టేక్ చేయకుండా నేనే ఆపాను. నువ్వు వెళ్ళి ఫస్ట్ అబ్రహాము దగ్గర క్షమాపణ కోరి ప్రార్థన చేయించుకో. అతడు ప్రవక్త, దేవుడిస్తున్న సాక్ష్యం ఇది. అబ్రహాం ఎవరు? ప్రవక్త. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిగా మనకు కనబడుతూ ఉన్నది దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం. దేవుడు అబ్రహామును ఒక ప్రవక్తగా మార్చివేశాడు. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. అతడి ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. అతని ప్రార్థన నీ రాజ్యాన్ని నడిపిస్తుంది. కాబట్టి మాట్లాడకుండా వెళ్ళి ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాడు. ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా మొత్తం మీద ఈ అబీమెలెకు పొద్దున్నే లేచి అందరిని పిలిచి అందరికీ ఈ విషయాన్ని చెప్పి అబ్రహామును పిలిపించి, ఏమనైనా మేమేం పాపం చేశాము, ఎందుకునైనా నా మీద ఇంత కక్ష పెట్టుకున్నావు, అప్పుడే నీ భార్య అని చెప్పింటే సరిపోయేది కదా, ఎందుకు ఈ రీతిగా చేశావని మరి మాట్లాడి మొత్తం మీద అతనితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు 11వ వచనములో, ఈ స్థలమందు దేవుని భయము. చదవండి మాట. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. గెరారులో దేవుని భయం ఉన్నదా? ఇలాంటి దుష్ట కార్యాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? దేవుని భయము లేని చోట.
హల్లెలూయా. దేవుని భయము ఎక్కడ ఉండదో అక్కడ విచ్చలవిడితనం ఉంటుంది. భయంకరమైన పాపభూయిష్టమైనటువంటి కార్యాలు చోటు చేసుకుంటాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారు. అది దేవుని భయము లేకపోతేనే. అబ్రహాముకు అర్థమైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నోడు ఒకసారి కాకపోతే ఒకసారి భయపెడతాడు, దేవుడి సన్నిధిని గౌరవిస్తాడు, దైవజనులను గౌరవిస్తాడు, దేవుని పెరట వచ్చిన వారిని గౌరవిస్తాడు, భయము కలిగి ఉంటాడు, బాధ్యత కలిగి ఉంటాడు, వివేకము కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు, చాలా పద్ధతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రాబడినటువంటి మాట, ఈ ప్రదేశంలో అబీమెలెకు అడుగుతా ఉన్నా, ఎందుకు ఇలా చెప్పావు నాకు అని అడుగుతున్నప్పుడు అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రదేశంలో దేవుని భయం నాకు ఎక్కడ కనబడట్లేదయ్యా. నేను చెప్పినా మీరు ఏది కూడా నమ్మరు, నన్ను చంపేసి మీరు తీసుకెళ్ళిపోతారు, నాకు తెలుసు అది, అందుకే నేను అలా చెప్పాను. అయినా నేను చెప్పిన దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఆమె చెల్లెలు నా చెల్లెలు అను మాట వాస్తవమే అని ఇక్కడ వారి యొక్క వ్యక్తిగత విషయాలను అబ్రహాము ప్రస్తావించడం మనం గమనిస్తూ ఉంటాం. ఆమె నా తండ్రి కుమార్తెనే కానీ నా తల్లి కుమార్తె కాదు అని, ఆమె నాకు భార్యగా ఉన్నది, మేము పెళ్లి చేసుకున్నామని చెప్తా ఉంటాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, అంటే నా తండ్రి కుమార్తె అంటే మేమిద్దరము అన్నా చెల్లెళ్ళము వరుసకు అవుతామనేటువంటి మాట వాస్తవమే కానీ ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళము కాదు. అయితే ఇది ఈ రోజుల్లో మన ప్రస్తుత దినాల్లో ఈ సిస్టమ్ అనేటటువంటిది తప్పుగానే పరిగణించబడుతుంది. కానీ ఈ ధర్మశాస్త్రం వచ్చేంత వరకు కూడా కొన్ని వివాహాలు ఇలాగే జరిగాయి. మనము కయ్యని విషయంలో కూడా అదే ఆలోచన చేశాం. ఆ రోజుల్లో అది తప్పు కాదు, అది దేవుడే అనుమతించాడు, దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం కూర్చొని అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలని వస్తే మనము మన నెత్తెంటికెళ్ళి ఊడిపోవడం తప్ప మనకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ రోజుల్లో బహుభార్యాతత్వము కూడా ఉన్నది. అంటే మరి అబ్రహాము తండ్రి గారైనటువంటి తెరహుకి ఎంతమంది భార్యలో, అందులో ఏ భార్య కుమార్తెనో మనము అంచనా వేయాలి. ఒకవేళ అది కనుక మీరు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆ భార్యల లిస్ట్ అంతా రాసుకొని, వాళ్ళకు పుట్టిన పిల్లలందరి లిస్టు రాసుకొని కాస్త మీరు అంచనా వేసుకుంటే మీకు సూటిగా స్పష్టంగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. వీలైతే మీకు ధైర్య సాహసాలు ఉంటే ట్రై చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఎటులా అదంతే. ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అబ్రహాము శారాలు వరుసకు అన్న చెల్లెళ్ళే, కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒక్క తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళు కాదు. మరిక తెరాహు ఎంతమందిని చేసుకున్నాడో, అందులో ఏ తల్లికి ఈయన పుట్టాడో ఏ తల్లికి ఆమె పుట్టిందో తెలియదు. అది అబ్రహాము కాలంలోనే కాదు సుమా, దరిదాపుగా ఇదేది మన పాత నిబంధన అంతా కూడా బహుభార్యతత్వాలు ఉన్నాయి. తర్వాత కొత్త నిబంధనకు వచ్చేంత వరకు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. తర్వాత ఈ కాలంలో తగ్గిపోయింది అది. ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అయితే మొత్తం మీద ఆ విషయాలన్నీ అబ్రహాము ఎందుకు అబద్ధం చెప్పాడు, నేను నీతో అబద్ధం చెప్పలేదురా బాబు, అది వాస్తవం, అది వాస్తవం, ఆమె నా చెల్లెలే వాస్తవమే, కానీ మేము పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం భార్యాభర్తలం, మేము ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం, కలిసి కాపురం చేస్తూ ఉన్నాం, ఇంతవరకు మేము సంతోషంగా ఉన్నాం, మధ్యలో వచ్చి నువ్వు ఏలు పెట్టినావు నాయనా. దేవుడు నీతో మాట్లాడినట్టున్నాడు, గట్టిగా మాట్లాడినట్టున్నాడు అని అనుకుంటున్నాడు అబ్రహాం. మొత్తం మీద ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం చదవండి. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అబ్రహాము భార్య అయిన శారా, సేమ్ టు సేమ్ ఎక్కడ ఐగుప్తులో
ఫరో ఏ రీతిగా గొడ్లను దాసదాసీలను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు, అందులో ఆగరిని వెంట పెట్టుకొని వచ్చాడు, కంప తెచ్చుకున్నాడు ఈయన. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ అబీమెలెకు ఏం చేస్తూ ఉన్నాడంటే, నాయనా నీకో దండం, చెప్పండి అందరూ, నీకో దండం, నీ భార్యకో దండం, నీ ఇంటి వాళ్ళకో దండం నాయనా, ఈ వేదనలు తట్టుకోలేకపోతున్నాం, మీ దేవుడు పెట్టే బాధలు మేము తట్టుకోలేకపోతా ఉన్నాం, మీరందరూ వెళ్ళిపోండి. ఇదిగో ఆగండి, ఇదిగో వెళ్తా ఇవి కూడా తీసుకెళ్ళండి. గొర్రెలను ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, దాసదాసీలను జనులను ఇచ్చాడు, అందరినిచ్చి ఇంకో మాట, నువ్వు ఈ దేశానికి బ్రతకడానికి వచ్చావు కదా, నిన్నెవ్వడు అడ్డుకోడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, సగం దేశం రాసిమన్నా రాసి ఇచ్చేస్తా, కావాలంటే మొత్తం నువ్వే ఏలుకొనైనా నీకు దండం పెడతా, మమ్మల్ని వదిలిపెట్టేసి అని చెప్పేసి ఇంకా వెళ్తా ఏమన్నాడంటే 1000 రూపాయలు ఇస్తాడు. 16వ వచనం చదవండి. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. వరకట్నం ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మన భాషలో వరకట్నం ఇస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు. మళ్ళా ఇదన్నో పెళ్ళి ఇప్పుడు అబ్రహాంకు మన 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 భాష ప్రకారం ఫస్ట్ ఒకసారి అయిపోయింది, తర్వాత ఐగుప్తు రాజు మళ్ళా పెళ్లి చేసి పంపించాడు కట్న కానుకలు ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ 3వ పెళ్ళి, శారమ్మతోనే 3 సార్లు పెళ్లి చేసుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు వరకట్నం ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చింది కాక మళ్ళీ ఏమంటున్నాడంటే 1000 రూపాయలు కట్నం. ఆ రోజుల్లో 1000 రూపాయలు కట్నం అంటే చూసుకోండి, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో అబ్రహాము కాలంలో, అమ్మో BC 2000 ఏడి కాదు, అప్పటి నుండి అప్పుడు 1000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఓ పట్టణాన్ని కొనేయచ్చు, ఓ పట్టణాన్ని, ఓ దేశాన్ని కొనేయచ్చు, అంత సంపద. 1000 రూపాయలు ఇచ్చేసి తీసుకెళ్ళిన ఆయన, అమ్మ తల్లి మీ అన్నకి ఇస్తున్నా, నీకు కాదు, మీ అన్నకి ఇపో, మీ అన్న చెల్లెళ్ళ నాటకాలు బాగున్నాయి తల్లి, మీకు దండం సార్, మళ్ళీ ఇటువైపు రాకూడదు అని చెప్పేసి చెల్లమ్మ వెళ్ళమ్మ అనేసి సాగనంపుతా ఉన్నాడు. మొత్తం మీద ఇదిగో ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నేను చేసిన తప్పుకు ఇదిగో ఇది ప్రతిఫలంగా ప్రాయశ్చిత్తంగా ఇస్తూ ఉన్నాడని చెప్పేసి అక్కడ నుండి పంపిస్తూ ఉంటాడు. సరే, ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయింది, నీకు నాకు ఏ గొడవ లేదు తల్లి. ఇక నువ్వు నేను అన్న చెల్లెలు, వాళ్ళు కాదు, మీరిద్దరు కాదు అన్న చెల్లెలు, ఇప్పుడు మన ఇద్దరం అన్న చెల్లెలు. నిన్ను కన్నా నువ్వు నాకు చెల్లెలు, ఇదిగో బావగారిని బలకరించినట్టు చెప్పి 1000 రూపాయలు ఈ బావగారికి అని చెప్పి శారమ్మ చేతికి ఇచ్చి పంపిస్తాడు. రైట్, ఇప్పుడు చదవండి 17-18 వచనాలు ఫాస్ట్గా. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసి ఉండెను. ఈ అబీమెలెకు చేసిన పని, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ గర్భం మోయించేశాడు దేవుడు, ప్రతి గర్భాన్ని మూసేశాడు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేశాడో, అయ్యా నీకు దండం పెడతానైనా, దేవుడు చెప్పాడు అతనితో ప్రార్థన చేయించుకోమని. వచ్చాడు, అతని దగ్గర మోకాలు నా కొరకు ప్రార్థన చేశామి అని అంటే తిరిగాడు, ఎంతకాలం తిరుగుతూ ఉంటాడు, తిరిగి వచ్చి మోకరించి, అయ్యా ప్రార్థన చేయ. గర్భఫలాలు లేవు మా ప్రాంతంలో, అందరి గర్భఫలాలన్నీ మూయబడ్డాయి, ప్రార్థన చేయమంటే. ఎప్పుడైతే అబ్రహాము ఆ కుటుంబం కొరకు, ఆ రాజు కొరకు, ఆ ప్రాంత వాసుల కొరకు మొరపెట్టాడో, దేవుడు వారి గర్భాన్ని తెరిచినప్పుడు వారు పిల్లల్ని కన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన ఇదిగో వారి కుటుంబాలను బాగు చేసిందంట. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం మీద ఈ జరిగిన సందర్భంలో
అబీమెలెకు మరి శారాను తీసుకుని వెళ్ళిన తరువాత దేవుడు అబీమెలెకును శారమ్మను ముట్టనీయలేదు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎవరిని కూడా ముట్టనీయడు. తన ప్రజల జోలికి మనం దేవుని దగ్గర నిజంగా విశ్వాసముగా, నమ్మకముగా, యథార్థముగా ఈ దైవ భక్తి కలిగి ఉంటే, దేవుని భయము కలిగి ఉంటే ఎవరిని నిన్ను దాకనీయడు. ఏ అపవాది క్రియల్ని దగ్గరికి రానియాడు ఆయన. రెండవదిగా, ఒకవేళ నీకు ఎవరైనా కీడు తలపెట్టారంటే, నీకు విరోధముగా ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే, ఇదిగో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇక్కడ అబ్రాహాం ఏమన్నా పోట్లాడా? శారం ఏమన్నా ఏడ్చి పోట్లాడిందా? ఏమి చేయాల? దేవునికి అప్పచెప్పేశారు, దేవుడు చూసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ శారమ్మకు ఏమీ జరగకుండా దేవుడు ఆపాడు. అంత మాత్రమే కాకుండా వీళ్ళను, శారమ్మను ఇబ్బంది పెట్టిన కారణాన అబీమెలెకు కుటుంబంలో అందరి గర్భాలు దేవుడు మూసేశాడు. ఎప్పుడైతే అబ్రహాము తిరిగి, అయ్యా వీళ్ళు తప్పైందని క్షమాపణ కోరుకున్నారు, ఇదిగో పశ్చాత్తాపడుతున్నారు, వీరిని క్షమించమని ఎప్పుడైతే అబ్రహాము తిరిగి ప్రార్థన చేశాడో, అప్పుడు మరలా దేవుడు ప్రతి ఇంట్లో గర్భఫలాన్ని ప్రసాదించాడు. ఈ రోజున ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజల పక్షాన ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా. తన ప్రజలకు ఏ విధమైనటువంటి కీడు రానియడు. పరిస్థితులు ఏవైనా, శోధనలు ఎన్నొచ్చినా, కష్టాలు ఎన్నొచ్చినా, నష్టాలు ఎన్నొచ్చినా, వాటన్నిటి నుండి మన దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు. అబ్రామును, శారాను విడిపించిన దేవుడు, వారికి ఏ హాని కలగకుండా మరి సంరక్షించిన దేవుడు ఈ రోజున మనకు కూడా ఏ అపాయము కలగకుండా కాపాడుతాడు. నిన్ను కూడా ఏ శోధనలో పడకుండా నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు గనుక ఆ దేవుని యందు అబ్రహాములాగా ఒక స్థిరమైన విశ్వాసము కలిగి ఉందాం. అబ్రహాములాగా ప్రార్థన పరులమై ఉందాం. ఎందుకంటే మన ప్రార్థన ఘనమైన కార్యాలు జరిగిస్తుంది. అబ్రహాము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజున మరి నీ ప్రార్థన నీ వరకే ఉన్నదా? మన పక్కింటికి, ఎదురింటికి, పొరుగింటికి, ఆ బంధువుల దగ్గరికి, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేసుకునేది ఏమన్నా ఉన్నదా? ఇదిగో అబ్రహాము ఇతరుల కొరకు మొరపెడితే కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. మనం మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసి వేడుకునే స్థితిగతులను కలిగి ఉందాం. దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం. కష్టాలు ఎన్నైనా రాని, పరిస్థితులు ఎన్నైనా రాని, మన జీవితంలో శోధనలు ఎన్నైనా రాని, ఆటంకాలు ఎలాంటివన్నా రాని, మనం ఏంటంటే దేవుని మీద ఆధారపడి బ్రతికితే ఎవడు మనల్ని ఏం చేయలేడు. ఏది మన దరికి రాదు, ఏ కీడు మనల్ని అంటుకోదు. ఎందుకంటే కాపాడే దేవుడు ఉన్నాడు, మన పక్షాన పోరాడే దేవుడు మనకున్నాడు. మనకి ఏ కీడు తగలనీయకుండా మనల్ని సంరక్షించే దేవుడు ఉన్నాడు. అట్టి రీతిగా యేసయ్యను పరిపూర్ణంగా నమ్ముకొని విశ్వసించి ఆయన అడుగు జాడల్లో నడుచుకుందాం. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.